ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయో మనం తెలుసుకుందాము. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక రకమైన పెట్టుబడి సాధనం. ఓకే. దీంట్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్‌లో. దీని గురించి తెలుసుకుందాం. ఇది అనేక మంది ఇన్వెస్టర్స్ నుండి డబ్బును సేకరిస్తుంది. ఓకే. ఆ మొత్తాన్ని స్టాక్స్, బాండ్స్ లేదా ఇతర ఆస్తులలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. ఒక ఫండ్ మేనేజర్ ఈ పెట్టుబడులను నిర్వహిస్తూ ఉంటారు. ఓకే. ఇన్వెస్టర్స్‌కు వారి పెట్టుబడి విలువ ఆధారంగా లాభాలు లేదా నష్టాలు వస్తూ ఉంటాయి. ఓకే. ఇన్వెస్టర్స్ ఎంత డబ్బు పెడతారో దాన్ని బట్టి లాభాలు, నష్టాలు ఉంటాయి. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయంటే డబ్బు సేకరిస్తా ఉంటాయి. ఫస్ట్ డబ్బు సేకరిస్తాయి. ఓకే. మ్యూచువల్ ఫండ్ అనేది అనేక మంది ఇన్వెస్టర్స్ నుండి మనీ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. తర్వాత పెట్టుబడి పెడుతుంది. డబ్బు సేకరించి పెట్టుబడి పెడుతుంది. ఎక్కడ పెడుతుంది? ఈ డబ్బును స్టాక్స్, బాండ్స్ లేదా ఇతర ఆస్తులలో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్స్‌లో, బాండ్స్‌లో, ఇతర ఆస్తులలో ఇన్వెస్ట్ చేస్తారు ఆ డబ్బును. తర్వాత ఫండ్ మేనేజర్ ఉంటారు. ఫండ్ మేనేజర్ అనే వ్యక్తి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిర్వహిస్తూ ఉంటారు. ఓకే. ఫండ్ మేనేజర్ మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మనం ఇన్వెస్ట్ చేసిన మన డబ్బును వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఓకే. ఈ మేనేజర్ మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసి ఓకే. ఏ ఆస్తులలో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయిస్తారు. ఏ ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయాలనో మ్యూచువల్ ఫండ్స్ చాలా రకాలు ఉంటాయి. ఓకే. వాటి గురించి తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే. డెబ్ట్ ఫండ్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. ఓకే. వాటి గురించి చెప్తాను నేను. ఈక్విటీ ఫండ్స్ ఓకే. ఇవన్నీ ఆస్తుల్లో ఏ ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళే ఫండ్ మేనేజర్స్ వాళ్ళే నిర్ణయిస్తారు మార్కెట్ పరిస్థితులను బట్టి. ఓకే. ఇంకా తర్వాత యూనిట్స్ ప్రతి ఇన్వెస్టర్కు వారి ఇన్వెస్ట్మెంట్ విలువ ఆధారంగా ఫండ్ యొక్క యూనిట్స్ కేటాయించబడతాయి. మన డబ్బును బట్టి యూనిట్స్ ఏ టైంలో మార్కెట్ బాగున్నప్పుడు, బాగాలేనప్పుడు, రకరకాలుగా మార్కెట్ తగ్గినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. యూనిట్స్ ఎక్కువ వస్తాయి మనకు మార్కెట్స్ తగ్గినప్పుడు. మార్కెట్స్ పెరిగినప్పుడు కొంటే యూనిట్స్ తక్కువగా వస్తాయి. మార్కెట్స్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ యూనిట్స్ వస్తాయి మనకు. ప్రతి ఇన్వెస్టర్కు వారి ఇన్వెస్ట్మెంట్ విలువ ఆధారంగా ఫండ్ యొక్క యూనిట్స్ కేటాయించబడతాయి. ఓకే. ఇంకా ప్రాఫిట్ లాసెస్ ఉంటాయి. ప్రాఫిట్స్, లాసెస్, లాభాలు, నష్టాలు అనేవి ఉంటాయి ఇన్వెస్ట్ చేసిన తర్వాత. ఇంకా మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఫండ్ విలువ పెరుగుతుంది లేదా తగ్గుతుంది. మార్కెట్ పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. ఒక్కోసారి స్టాక్ మార్కెట్ బాగుంటుంది, ఒక్కోసారి డౌన్ ఉంటుంది. అది ప్రపంచ పరిస్థితులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వరల్డ్ వైడ్గా. ఓకే. మార్కెట్ పరిస్థితుల్ని ఓకే ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఓకే. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఫండ్ విలువ పెరుగుతుంది, తగ్గుతుంది. ఓకే. పెరిగినప్పుడు లాభము, తగ్గినప్పుడు నష్టం వస్తుంది ఇన్వెస్టర్స్కు. ఓకే. అందుకే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు ఉండవు అసలు. ఓకే. ఇంకా పారదర్శకత, దీన్నే ట్రాన్స్పరెన్సీ అంటాము. పారదర్శకత. మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా పారదర్శకంగా ఉంటాయి. ఓకే. ఇన్వెస్టర్స్ తమ ఇన్వెస్ట్మెంట్ పనితీరును ట్రాక్ చేయడానికి క్రమం తప్పకుండా నివేదికలు మరియు స్టేట్మెంట్లను పొందుతూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ మనకు అవి నివేదికలు పంపిస్తూ ఉంటాయి. స్టేట్మెంట్స్ మనకు పంపిస్తూ ఉంటాయి. మనం ఇన్వెస్ట్ చేసిన యూనిట్స్ మనీ ఎంత, యూనిట్స్ ఎంత, అదంతా పంపిస్తూ ఉంటాయి డీటెయిల్స్ మనకు. ఓకే. మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత. ఓకే. మనము ఏదైనా అమ్మినా కానీ కొంత ఫండ్ మ్యూచువల్ ఫండ్లో అమ్మినా కానీ అవి స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి మనకు. దీన్ని బట్టి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే. అందుకు మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు పొందుతాము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.